గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ విండి. ఐఎమ్ ఏ ప్రో ట్రేడర్. సో ఒకసారి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ డే అంటే నిన్న ఏమైందో ఒకసారి మార్కెట్ అయితే అనాలిసిస్లో ఏం మాట్లాడుకున్నాం ఫిగ్ అయితే రెఫర్ చేసుకొని సో ఈరోజు మార్కెట్లోకి అయితే వెళ్దాం. సో చూసినట్లయితే కొంత గ్యాప్ అప్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది నిఫ్టీ. సో నిన్న అంటే 22nd రోజు సో గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. బట్ ఓవరాల్ చూసినట్లయితే నిఫ్టీ ఒక డైరెక్షన్, బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్ అయితే కొంత మూవ్ అయిందనే చెప్పుకోవచ్చు. సో చూసినట్లయితే కొంత మనకి ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైనా లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి, అలా సైడ్ వైజ్ మూమెంట్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందనుకున్నాము. చూడండి, కంప్లీట్గా సైడ్ వైజ్ ఉంది నిఫ్టీ, కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఇంకొకటి కూడా మాట్లాడుకున్నాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఆర్ఎల్స్ నిన్న మూమెంట్ చూసుకున్నట్లయితే కొంత మూమెంట్ అయితే ఉంది. కాబట్టి అంటే నిన్న కాదు, ప్రీవియస్ సెషన్లో అంటే 21st రోజు కొంత మూమెంట్ అయితే ఉంది కాబట్టి మార్కెట్లో. సో దాన్ని బెస్ట్ ఇమీడియట్గా పరిగణలోకి తీసుకొని ఈరోజు మార్కెట్ అయితే కొంత సైడ్ వేస్ట్ రివర్సల్ కూడా ఉండడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకున్నాం. మీరు ఒక్కసారి అయితే ఫస్ట్ ఈ వీడియో ప్రజెంట్ వీడియో చూస్తున్నట్టే మీరు ఆ ముందు వీడియో చూసి ఈరోజు ప్రజెంట్ వీడియోలోకి వచ్చారంటే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ప్రతి వీడియో ప్రీవియస్ వీడియోకి లింక్ అయి ఉంటుంది. మీ ఈరోజు అనాలిసిస్ అర్థం కావాలంటే మీరు ముందు వీడియో చూసిస్తేనే అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ అయితే ఆ వీడియో చూసి వచ్చినట్లయితే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఫైనల్గా చూసినట్లయితే కొంత ఓపెనింగ్లోనే అయితే ఓపెన్ అయింది, కొంత లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ కంప్లీట్లీ కొంత చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కూడా సైడ్ వైజ్, ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఇమీడియట్గా ఫస్ట్ అవర్స్లోనే కొంత డౌన్ అయింది అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కంప్లీట్గా ఒక మిడ్ ఏదైతే ఉందో మిడ్ టు సెకండ్ హాఫ్ ఫైనల్ వరకు మార్కెట్ అప్రాక్సిమేట్లీ క్లోజింగ్ వరకు చూడండి, 11 PM నుంచి 3 PM వరకు మార్కెట్ కంప్లీట్గా సైడ్ వైజ్లో ఉంది. అండ్ ఫైనల్గా చూసినట్లయితే క్లోజింగ్లో వాల్యూమ్ చూడండి, ఇలా వెళ్ళింది, ఇలా సైడ్ వైజ్గా మూవ్ అవుతున్న మార్కెట్ ఒక్కసారి ఇలా స్పైక్ అయితే వచ్చింది చూడండి, బిగ్ క్యాండిల్స్ వచ్చింది. సో FIS DS బయింగ్ పొజిషన్ తీసుకుంటే ఇలాంటి డైరెక్షన్ వస్తుంది. సో ఫర్దర్గా మనం ఇంకోటి కూడా డిస్కస్ చేసుకున్నాం. ముందు ఓవరాల్గా మార్కెట్లో పాజిటివ్ అయితే ఉంది, బట్ ఈరోజు టైం చూసుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు అంటే ఓవరాల్గా చూసినట్లయితే లాంగ్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మార్కెట్ పాజిటివ్గా ఉంది. స్మాలర్ టైం ఫ్రేమ్లో అయితే మాత్రమే ఈరోజు సైడ్ వేస్ట్ రివర్సల్ ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సేమ్ అదే వర్తించింది. యాజ్ టీజ్గా మనం ఏదైతే మాట్లాడామో 100% అంత అక్యురేట్గా ఉంటుంది చూడండి. మార్కెట్లో 100% ఏదైతే డిస్కస్ చేసుకున్నాం ప్రీ మార్కెట్లో 100% అదే మూవ్ అదే అయితే జరిగింది. సో ఇంకొక థింగ్ ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్గా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఫర్దర్గా అయితే మార్కెట్ పెరగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో ఎలక్షన్ రిజల్ట్ అనేది ఉంది కాబట్టి కొంత సైడ్ వేస్ టు లిటిల్ బిట్ అప్ మూవ్ అయితే ఈ మూమెంట్లో అయితే మార్కెట్ అయితే మూవ్ అవుతూ ఉంది. సో ఫర్దర్గా సేమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయితే మళ్ళీ సెంటర్లో ఇంకా మార్కెట్ ఇంకా బుల్లిష్లో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు చూసినట్లయితే మార్కెట్లో ఎలా ఉండబోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. ఒక 44 పాయింట్స్ అయితే మైనస్ ఉంది ఇప్పటివరకు గిఫ్ట్ నిఫ్టీ. నేను 7:34కి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో అంటే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఒక 40 పాయింట్స్, ఒక 50 పాయింట్స్, ఏదైతే 620 ఉందో 22,620, ఇక్కడ నుంచి ఒక 40 పాయింట్స్ అయితే ఈ రేంజ్ దగ్గర అంటే 580, 570 ఈ రేంజ్ దగ్గర అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే సిపిఆర్ ఇన్ బిట్వీన్ సిపిఆర్లో మనకి మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్క్ చేద్దాం ఒకసారి. అండ్ ఇది ఇంపార్టెంట్ లెవెల్ ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో కంటే కూడా ఈ ఇంపార్టెంట్ ఇది డిమాండ్ జోన్ ఇది. సో ఇది కూడా ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. మార్కెట్లో ఈరోజు నిఫ్టీ చూసినట్లయితే కొంతవరకు కూడా సైడ్ వైజ్ మూమెంటమే ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉంది.
ఈరోజు థర్స్డే కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో బీ కేర్ఫుల్ గైస్. ఈరోజు మార్కెట్ అయితే కొంత సైడ్ వేస్గానే రన్ అవ్వడానికే మూమెంట్ అయితే ఎక్కువ చూపిస్తుంది. ఈవెన్ లాస్ట్ సెషన్ కూడా మీకు సైడ్ వేజే, బట్ ఈ సెషన్ కూడా ఎక్కువ శాతం సైడ్ వేస్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అండ్ ఫర్దర్గా బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్, కానీ ఇమ్మీడియట్గా స్కాల్పింగ్ రీజన్ అయితే తీసుకోండి. బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి, ఎలా ఉంటుంది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే చూడండి. కొంతమేరకు వైడ్ సిపిఆర్ అని చెప్పుకోవచ్చు. వైడ్ సిపిఆర్ డే ఎలా ఉంటుందంటే మోస్ట్లీ సైడ్ వైజ్గా ఉంటుంది. అండ్ వచ్చేసి సైడ్ వైజ్లో ఇప్పుడు బ్రేక్అవుట్ అయినా కానీ బ్రేక్అవుట్స్ హై ప్రాబిలిటీ ఉండవు. సో మార్కెట్లో కొంత చూసినట్లయితే కొంత సైడ్ వేస్ టు అప్ మూమెంటం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కానీ మీకు పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే మాత్రమే ఎంట్రీ తీసుకోండి. బట్ ఆ బ్రేక్అవుట్ ఎలా ఉండాలంటే ప్రైస్ యాక్షన్ని ఏదైతే మనం ఫాలో అవుతున్నామో ప్రైస్ యాక్షన్ అది సాటిస్ఫై అవ్వాలి. మనం ఏదైతే క్రైటీరియా ఉందో అది సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోండి. ఆర్ఎల్స్ ఎంట్రీ పర్ఫెక్ట్గా లేకపోతే ఏ ట్రేడ్ తీసుకోవద్దు, అవాయిడ్ చేయండి. స్కాల్పర్స్ అయితే జస్ట్ ఎంట్రీ తీసుకొని ఒక 2 minutes 3 minutes 5 minutesలో ఎగ్జిట్ అయిపోతా ఉంటే ఓకే. బట్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్స్ కాకుండా ఎంట్రీ తీసుకొని వెయిట్ చేస్తా అంటే మాత్రం సో ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ప్రీమియం డికే ఉంటుంది. ఆప్షన్ బయ్యర్స్కి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు మనం ఒక పొజిషన్ తీసుకున్నామంటే మార్కెట్ ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాల్ ఆప్షన్ తీసుకున్నాం, మార్కెట్ పెరగాలి, ఇమీడియట్ మూమెంటం అయితే రావాలి. మనకి పుట్ ఆప్షన్ బై చేసాము, మార్కెట్ డౌన్ అవ్వాలి. అలా కాకుండా సైడ్ వైజ్కి పోతూ ఉన్నా కానీ ఈరోజు ప్రీమియం డికే ఉంటుంది, ప్రీమియం మెల్ట్ అయిపోతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీలో. సో ఇలాంటి ప్రీమియం డికే టైంలో ఎక్కువ ప్రీమియం అయితే మెల్ట్ అయిపోతుంది, ఎండ్ ఆఫ్ ది డే లాస్కి వచ్చేస్తాం. సో అందుకోసమే ఆప్షన్ సెల్లర్స్ వేరే థింగ్, అది కంప్లీట్గా ఆప్షన్ సెల్లర్స్. మీరు ఓవరాల్ చూసినట్లయితే కొంచెం మార్కెట్ డైరెక్షన్ చూసినట్లయితే సైడ్ వేస్లో రివర్సల్ ఉంది కాబట్టి మీరు దీన్ని బేస్ చేసుకొని ఆప్షన్ పొజిషన్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో బీ కేర్ఫుల్ ఆప్షన్ బయ్యర్స్ అండ్ సేఫ్ ట్రేడర్స్. ఇది అయితే మనకి నిఫ్టీ చూసినట్లయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే కొంత మూమెంటం వచ్చేసానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. చూడండి సిపిఆర్ చాలా నేరోగా ఉంది సిపిఆర్ వచ్చేసి. సో కొంత మూమెంటం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో అది ఎలా ఉంటుంది అని చెప్పేసి సో అప్ మూమెంట్కి అయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ప్రీవియస్ డే లో హై ఉందో, ఇది ప్రీవియస్ డే హై బ్యాక్ టు బ్యాక్ అంటే ట్రెండింగ్ అనేది కష్టమే. అండ్ మనకి ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ లెవెల్స్ ఆల్రెడీ మార్క్ చేసాము. అండ్ ఒక్కసారి ఏదైతే ప్రీవియస్ డే హై అయితే మార్క్ చేసామో అండ్ దాంతోపాటుగా ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్ జోన్. ఇది మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఫర్దర్గా బ్రేక్అవుట్ అవ్వకుండా అయితే మనం ఎలాంటి పొజిషన్ తీసుకోలేం. చూసినట్లయితే 48,226 255 ఈ రేంజ్లో మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ మనకి మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం అది ఇగ్నోర్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ చూసినట్లయితే కొంత మార్కెట్ మనకి అప్ మూమెంటమే ఉంది. డౌన్ సైడ్ చూసినట్లయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి 47,436, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. అప్ సైడ్ చూసుకున్నట్లయితే 48,112. ఇమీడియట్ ఈ లెవెల్ బ్రేక్ అయినా కానీ 48,112 దగ్గర మనకి ఇమీడియట్ చూసినట్లయితే 226 కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఏదైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మాట్లాడామో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇది మీకు ఏంటంటే చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్ బౌన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అంటెనలెస్ కొంత సైడ్ వైజ్గా మూవ్ అయ్యి బ్రేక్అవుట్ అయితే కానీ హై ప్రాబిలిటీ అవ్వదు. అండ్ అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో రివర్స్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లో కొంత వీక్ అవుతాయి కాబట్టి యాజ్ పర్ టెక్నికల్ ప్రకారం సో తర్వాత బ్రేక్ చేయొచ్చు. సో ఇది చూడండి 48,112 ఇమీడియట్ బ్రేక్ అయినా కానీ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బౌన్స్ అయ్యడానికి అయితే ఛాన్సెస్ అనేది ఉంది. బట్ బీ కేర్ఫుల్ గైస్. సో ఓవరాల్ చూసినట్లయితే కొంత అప్ మూమెంటే ఉందని అయితే మనమైతే చూసుకోవచ్చు నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీ ఒకసారి చూద్దాం.
ఫిన్ నిఫ్టీ కూడా కంప్లీట్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయిందో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్గా అయితే మూవ్ అయింది. కొంత డౌన్ అండ్ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ మిడ్ నుంచి లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ వరకు కంప్లీట్ సైడ్ వేస్ అండ్ ఫైనల్గా ఎలా అయితే మూవ్ అయిందో బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం వచ్చిందో సేమ్ అదే. సో మన సేమ్ లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో సిమిలర్గా మూవ్ అవుతున్నాయి, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ మాత్రమే వేరే డైరెక్షన్లో మూవ్ అయింది. సో ఇలాంటి రోజుల్లో ఏదైనా కానీ నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉండి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడే హై ప్రాబిలిటీ అవుతుంది. నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉండి బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు అది కంప్లీట్గా అయితే ఏమంటారు ఒక ఫార్మాట్ మెథడ్లో లేనట్టు, మార్కెట్ కండిషన్లో లేనట్టు, అంటే ప్రిడిక్షన్ చేయలేం. ఒక మూమెంట్ అలా ఉన్నప్పుడు, ఒక మూమెంట్ ఇలా ఉన్నప్పుడు అది హై ప్రాబిలిటీ కాదు. అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మీరు స్కిప్ చేసేసేయండి. ఏదైతే రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అది హై ప్రాబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఒకటిసారి బ్యాంక్ నిఫ్టీ అప్ మూమెంటం నుండి నిఫ్టీ డౌన్ మూమెంటంలో ఉంటే బ్యాంక్ నిఫ్టీని కూడా డ్రాగ్ చేస్తుంది. సేమ్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీని కూడా నిఫ్టీ డ్రాగ్ చేస్తుంది మూమెంటంని బట్టి, అది గుర్తుపెట్టుకోండి. సో అందుకోసమే రెండు ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్లో ఉంటాయో అది మాత్రమే హై ప్రాబిలిటీ. అండ్ ఈరోజు చూసినట్లయితే ఏదైతే లెవెల్స్ అయితే ఉందో ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్క్ చేసాం. సో కొంత సైడ్ వేస్ టు అప్ మూమెంటం అయితే ఉండడానికి, కొంత సైడ్ వేస్ టు అప్ మూమెంటం అయితే ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫైనల్ చూసినట్లయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా కానీ ఫర్దర్గా అప్ మూమెంట్ కంటిన్యూ చేయాలంటే ఏదైతే 21,542 ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయితే అప్ మూవ్ అయితే వెళ్తుంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు మార్క్ చేసాం కదా, 48,256 అయింది దగ్గరికి, అది బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్కి సస్టైన్ అయితే ఫర్దర్గా అప్ మూవ్ అయితే అవుతుంది. ఇది గైస్ వీడియో. నా వీడియో మీకు ఎలా అనిపించింది అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది చెప్తూనే ఉన్నాను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, బట్ నాకు బూస్టింగ్ ఉంది, ఇంత అక్యురేట్ అనాలిసిస్ అయితే ఇస్తున్నాను మీకు. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.